ఈ కమిటీ వేసి ఏది జరీబు ఏది కాదు, జరీబ్ భూములు అన్నవి అక్కడ చాలా ప్రత్యేకమైన ప్రకృతి దీనికి దాని లెక్క అని, దానికి చాలా విలువ అని చెప్పి. కాబట్టి అంటే ఇక్కడ అపరిష్కృత సమస్యలు అంటున్నప్పుడు ఇంతకుముందు లంక భూములు, అక్కడ ఏది జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు కోసం చూస్తున్నాం, అవి కొన్ని సమస్యలు ఉన్నాయి. జరీబు భూముల సమస్య ఇంకా ఉంది అనే మాట కూడా నిన్న వాళ్ళు గుర్తించడం అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఒక 6 లేన్ బ్రిడ్జి వేయాలి, దీనికోసం కేంద్రాన్ని అడగాలని మొన్న కూడా అడిగారు. నిన్న పెమ్మసాని కూడా అది చెప్పారు. 4వది రైల్వే, ఒక 59 కిలోమీటర్ల రైల్వే ఎర్రబాలెం నంబూరు, దీన్ని పెంచాలి. ఇది చెయ్యాలి అంటే భూమి తీసుకోవాలి. రైతులు ఏమంటున్నారంటే మాకు చాలా అమూల్యమైన విలువైన భూమి, మీరేదో భూసేకరణ కింద తీసుకొని ఆ పరిహారం మాకు ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? మీరు మాకు భూ సమీకరణ కింద తీసుకొని దాన్ని కట్టిన తర్వాత మీకు వచ్చే ప్రతిఫలంలో మాకు కూడా కలిగించాలి అని కోరుతున్నారు. గతంలో కూడా కోరారు, కానీ రైల్వే శాఖ మటుకు ఆ పద్ధతిలోనే ముందుకు పోతుంది. సో అది కూడా ఒక అన్సెటిల్డ్ ఇష్యూ లాగా కనిపిస్తుంది. దీని అంతటి కోసం గూగుల్ మ్యాప్ పెట్టి తీసి చాలా విలువైన భూములు నిజంగానే అవి రాజధాని వచ్చి పెరుగుతుందని వాళ్ళు ఆశించారు, కానీ కాకపోయినా కానీ అవి చాలా విలువైనటువంటి భూములే. సో ఈ అంశాలన్నీ నిన్న మనం మాట్లాడుకున్న అంశాలతో పాటు పెమ్మసాని చెప్పినట్టుగా ఇంకో 2 ఏళ్ళు పడుతుందని చెప్పడం, అది నిన్న కొంచెం దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశారు.